ప్యాప్టో ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు బుధవారం ఆందోళన నిర్వహించారు. సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మారి 10 నెలలైన విధానం ఏమీ మారలేదన్నారు. పాత బూట్లలో కొత్త కాళ్లు పెట్టి తిరుగుతున్న చందంగా ప్రభుత్వ విధానం కనిపిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక విద్యను ప్రభుత్వమే పనిగట్టుకుని నిర్వీర్యం చేస్తున్నట్లుగా కనిపిస్తుందన్నారు. సరైన సౌకర్యాలు లేక సరిపడా సిబ్బంది లేక పాఠశాలలు వెలవెలబోతున్నాయన్నారు. కార్యక్రమంలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సహ అధ్యక్షులు సురేష్ కుమార్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రవి, నవీన్ పాటి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మన పోయిన ప్రభుత్వమే పార్లమెంట్ లో చెప్పింది 50,000 ఖాళీలు ఉన్నాయని. ఖాళీలు ఉంటే మరి ఏ విధంగా విద్యార్థులకు మనం చదువు చెప్పే అవకాశం ఉంటుంది అంటే గత సంవత్సరాలు ఆ విధంగా చేయడం జరిగింది. మరి ప్రాథమిక పాఠశాల ఎవరో చూస్తే మండలం అన్ని జిల్లా శాఖలు అన్ని మండలాల్లో సభ్యత్వాలు జరిగినప్పుడు చూస్తే ప్రాథమిక విద్యా వ్యవస్థ ఎట్లుందంటే అంతకుముందు 5 మంది 6 మంది వ్యవస్థ ఈ రోజు ఒక స్కూల్ వెళ్తే ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఈ విధంగా గత ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల ఎదురుగా నిరసన కార్యక్రమం జరుగుతుంది. మా ప్రధాన డిమాండ్స్ ఏంటంటే మాకు సిపిఎస్ కానీ జీపీఎస్ కానీ మాకు ఓపీఎస్ఏ కావాలని ప్రధాన డిమాండ్. అలాగే 2003వ సంవత్సరంలో డిఎస్సీ ద్వారా రిక్రూట్ అయినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో 57 ప్రకారము పాత ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే 12వ పిఆర్సీని తక్షణమే కమిషన్ ఏర్పాటు చేసి పిఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నటువంటి 3 డిఏలు అదనపు బకాయిలు 11వ పిఆర్సీకి సంబంధించినటువంటి ఆ పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే కరోనా కాలంలో మరణించినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాలు ఈరోజు నడి రోడ్డున పడేటటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి వెంటనే ఉద్యోగాలు నియమించాలని, అలా ఖాళీ లేవని ఒకే ఒక కారణంతో ఇప్పుడు నియామకం జరగలేదు. దానికి పరిష్కారం కమిటీ పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు చేసినటువంటి ధర్నాలో భాగంగా కర్నూలు జిల్లాలో కూడా ప్యాప్టో జిల్లా కమిటీ తరఫున ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు పూర్తి అయిపోయింది. అయినా సరే గత ప్రభుత్వం వదిలేసిన చెప్పుల్లోనే, అది వదిలేసిన పూట్లలోనే ఈ ప్రభుత్వం కూడా కాళ్ళు పెట్టింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెయిన్గా నొప్పిగా భావించినారో అవే నొప్పులు ఈ ప్రభుత్వం కూడా అట్నే కంటిన్యూ చేస్తూ ఉంది. ఈ ప్రాబ్లమ్స్ వల్ల పోయిన ప్రభుత్వం ఏ సమస్యలు ఫేస్ చేసిందో ఈ ప్రభుత్వానికి తెలుసు. అయినా సరే ఇది మళ్ళీ అదే కంటిన్యూ చేస్తుంది. ఇలాంటి ఒక సాచివేత వైఖరి ఉపాధ్యాయుల పట్ల, ఉద్యోగుల పట్ల, అట్లాగే పెన్షనర్ల పట్ల, కనీసం పెన్షనర్లు రిటైర్ అయిన వాళ్ళు అనేటువంటి కనికరం కూడా లేకుండా వాళ్ళకి రావాల్సినటువంటి గ్రాడ్యుటీ కానీ, కమ్యూటేషన్ కానీ, ఈఎల్స్ క్యాష్ ఎన్హాన్స్మెంట్ కానీ అది కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు ప్రభుత్వం వేసినటువంటి పిఆర్సీ కమిషను రాజీనామా చేసిపోయినాడు. రాజీనామా చేసినాడా చేయించినాడా అని మేము అడగం. కానీ మళ్ళీ ఇంకో పిఆర్సీ కమిషన్ పునరుద్ధరించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఆ పని చేయట్లేదు. మరోవైపు 2004 సెప్టెంబర్ ముందు ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే అపాయింట్ అయిన వాళ్ళో వాళ్లకు పాత పెన్షన్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వము 57 మెమో ఇచ్చింది. అయినా సరే ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఒక 3 ఐఏఎస్లకు మాత్రం ఇంప్లిమెంట్ చేసింది. ఇవన్నీ కూడా ఉపాధ్యాయుల పట్ల, ఉద్యోగుల పట్ల చాలా సాచివేత వైఖరి ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తూ ఉంది. చాలా అసంతృప్తి